టెస్ట్ 31A బి 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 1 అకరణీయ సంఖ్యలు ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాలు చతుర్భుజాలను అవగాహన చేసుకోవడం ప్రయోగాత్మక జ్యామితి ఈ 4 లెసన్స్లోని బిట్స్ ఇప్పుడు చూద్దాము. టెస్ట్ 31A ఫస్ట్ బిట్. సాధారణంగా ఏ మరియు బిలు ఏవేని రెండు పూర్ణాంకాలు అయితే ఏ ప్లస్ బి కూడా ఒక పూర్ణాంకం అవుతుంది. పూర్ణాంకాలు సంకలన దృష్ట్యా సంవృతం అగును. నెక్స్ట్ పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా సంవృతం. నెక్స్ట్ పూర్ణాంకాలు భాగాహారం దృష్ట్యా సంవృతం కాదు. నెక్స్ట్ సెకండ్ బిట్. పూర్ణ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సంవృతం అగును. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృతం. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సంవృతం. నెక్స్ట్ బిట్. పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సంవృతం కాదు. నెక్స్ట్ పి మరియు క్యూలు పూర్ణ సంఖ్యలు మరియు p/q రూపంలో వ్యక్తపరచదగు సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ రెండు అకరణీయ సంఖ్యలు మొత్తం అకరణీయ సంఖ్య అగును. నెక్స్ట్ బిట్. అకరణీయ సంఖ్యలు సంకలనంలో సంవృతం అనగా ఏ మరియు బిలు ఏవేని రెండు అకరణీయ సంఖ్యలు అయినా ఏ ప్లస్ బి కూడా అకరణీయ సంఖ్యయే. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు వ్యవకలనంలో సంవృతం అనగా ఏ మరియు బిలు ఏవేని రెండు అకరణీయ సంఖ్యలు అయినా ఏ మైనస్ బి కూడా అకరణీయ సంఖ్యయే. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు గుణకారంలో సంవృతం అనగా ఏ మరియు బిలు ఏవేని రెండు అకరణీయ సంఖ్యలు అయినా ఏ ఇంటూ బి కూడా అకరణీయ సంఖ్యయే. నెక్స్ట్ బిట్. పూర్ణాంకాలు సంకలన దృష్ట్యా స్థిత్యంతరం అగును. నెక్స్ట్ పూర్ణాంకాలు వ్యవకలన దృష్ట్యా స్థిత్యంతరం కాదు. నెక్స్ట్ పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతరం. నెక్స్ట్ పూర్ణాంకాలు భాగాహారం దృష్ట్యా స్థిత్యంతరం కాదు. నెక్స్ట్ బిట్. పూర్ణ సంఖ్యలు సంకలనం దృష్ట్యా స్థిత్యంతరం అగును. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతరం కాదు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతరం. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా స్థిత్యంతరం కాదు. నెక్స్ట్ అకరణీయ సంఖ్యల సంకలనం స్థిత్యంతర ధర్మాన్ని పాటించును అనగా ఏ మరియు బి ఏవేని రెండు అకరణీయ సంఖ్యలు అయినచో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు వ్యవకలనంలో స్థిత్యంతరం కాదు. నెక్స్ట్ బిట్. ఏ అండ్ బి ఏవేని రెండు అకరణీయ సంఖ్యలు అయితే ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా స్థిత్యంతరము కాదు. నెక్స్ట్ పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా సహచరం అగును. నెక్స్ట్ బిట్. పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సహచరం కాదు. నెక్స్ట్ పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా సహచరం అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆఫ్ బి ఇంటూ సి. నెక్స్ట్ పూర్ణాంకాలు భాగాహారం దృష్ట్యా సహచరం కాదు. నెక్స్ట్ బిట్. పూర్ణ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సహచరం అగును. ఏ ప్లస్ బి హోల్ ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సహచరం కాదు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సహచరం అంటే ఏ ఇంటూ బి హోల్ ఇంటూ సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆఫ్ బి ఇంటూ సి. నెక్స్ట్ బిట్. పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సహచరం కాదు. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు వ్యవకలనంలో సహచరం. అకరణీయ సంఖ్యలు వ్యవకలనంలో సహచరం కాదు. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు గుణకారంలో సహచర ధర్మాన్ని పాటిస్తాయి. అదే ఏ ఇంటూ బి హోల్ ఇంటూ సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆఫ్ బి ఇంటూ సి. నెక్స్ట్ బిట్. 0 అనున్నది అకరణీయ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలకు సంకలన తత్సమాంసము అవుతుంది. నెక్స్ట్ సంఖ్య 1ను అకరణీయ సంఖ్యల గుణకార తత్సమాంసము అంటారు. నెక్స్ట్ 0కి వ్యుత్క్రమము లేదు. నెక్స్ట్ బిట్. -5 మరియు 4ల మధ్య పూర్ణ సంఖ్యలు ఎన్ని అంటే ఆన్సర్ -4 -3 -2 -1 0 1 2 3 అనమాట. నెక్స్ట్ బిట్. -1/10 మరియు 3/10ల మధ్య అకరణీయ సంఖ్యలు ఏంటి అంటే ఆన్సర్ 0/10, 1/10, 2/10. నెక్స్ట్ బిట్. -2 మరియు 0ల మధ్య ఏదైనా 3 అకరణీయ సంఖ్యలను రాయండి అంటే ఆన్సర్ -19/10, -18/10, -17/10 అండ్ సో ఆన్ అనమాట. నెక్స్ట్ బిట్. చరరాశులతో కూడిన సమానత్వమే బీజీయ సమీకరణం. ఒకవైపున గల సమాసం యొక్క విలువ మరోవైపున గల సమాసం యొక్క విలువకు సమానం అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు. ఇటువంటి సమీకరణాలలో సమీకరణాన్ని ఏర్పరిచే సమాసాలు ఒక చరరాశిని మాత్రమే కలిగి ఉంటాయి. అంతేగాక ఈ సమీకరణాలు రేఖీయాలు అంటే సమీకరణంలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం 1 అనమాట. నెక్స్ట్ ఒక రేఖీయ సమీకరణం యొక్క సాధన అకరణీయ సంఖ్య అయినా కావచ్చు. నెక్స్ట్ బిట్. కాగితం అనేది సమతలమునకు ఒక నమూనా. నెక్స్ట్ ఏ రేఖ అయినా తిరిగి అదే రేఖపై గీయకుండా ఒకే బిందువు వద్ద ఖండించబడే విధంగా గీయబడే పటం ఒక సమతల వక్రరేఖ అవుతుంది. నెక్స్ట్ ఒక బహుభుజిలో అన్ని భుజాలు సమానంగాను మరియు అన్ని కోణాలు సమానంగా ఉంటే దానిని క్రమ బహుభుజి అంటారు. ఎగ్జాంపుల్ చతురస్రం.
నెక్స్ట్ బిట్ త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తం 180 డిగ్రీస్. నెక్స్ట్ ప్రశ్న ఒక కుంభాకార చతుర్భుజం ఎన్ని కర్ణాలను కలిగి ఉంటుంది అంటే ఆన్సర్ 2. నెక్స్ట్ ప్రశ్న ఒక క్రమ షడ్భుజి ఎన్ని కర్ణాలను కలిగి ఉంటుంది ఆన్సర్ 8. నెక్స్ట్ బిట్ ఒక త్రిభుజం ఎన్ని కర్ణాలను కలిగి ఉంటుంది ఆన్సర్ 0. నెక్స్ట్ బిట్ ఒక కుంభాకార చతుర్భుజం యొక్క అంతర కోణాలు మొత్తం ఎంత అంటే ఆన్సర్ 360 డిగ్రీస్. ఈ ధర్మం కుంభాకార చతుర్భుజం కాని వాటికి కూడా వర్తిస్తుందా అంటే అవును. నెక్స్ట్ బిట్ ఉత్క్రమము లేని అకరణీయ సంఖ్య 0. నెక్స్ట్ వాటికి అవే ఉత్క్రమము గల అకరణీయ సంఖ్యలు ఏంటి అంటే -1 అండ్ -1. నెక్స్ట్ బిట్ తన రుణాత్మకంతో సమానంగా గల అకరణీయ సంఖ్య ఏంటి అంటే 0. నెక్స్ట్ బిట్ 0కి ఉత్క్రమము లేదు. నెక్స్ట్ 2 అకరణీయ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్య. నెక్స్ట్ ధన అకరణీయ సంఖ్య యొక్క ఉత్క్రమము ధన అకరణీయ సంఖ్య. నెక్స్ట్ బిట్ అకరణీయ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సహచరం కాదు. నెక్స్ట్ బిట్ 3/7 ప్లస్ ఆఫ్ -6/11 ప్లస్ ఆఫ్ -8/21 ప్లస్ 5/22 యొక్క విలువను కనుక్కోండి అంటే ఆన్సర్ -125/462. నెక్స్ట్ బిట్ -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ ఆఫ్ -14/9ను కనుక్కోండి అంటే ఆన్సర్ 1/2. నెక్స్ట్ బిట్ 2 యొక్క సంకలన విలోమం ఏంటి అంటే ఆన్సర్ 2a. నెక్స్ట్ బిట్ 8/21 యొక్క ఉత్క్రమము ఆన్సర్ 21/8 అంటే రివర్స్ చేయటమే. నెక్స్ట్ బిట్ సంకలనం మరియు వ్యవకలనంపై గుణకార విభాగ న్యాయం ఏంటి అంటే a, b మరియు cలు ఏవైనా అకరణీయ సంఖ్యలు అయినచో a ఆఫ్ b ప్లస్ c ఈక్వల్స్ టు ab ప్లస్ ac. అదే a ఇంటూ b మైనస్ c ఈక్వల్స్ టు ab మైనస్ ac అనమాట. నెక్స్ట్ బిట్ 2/5 ఇంటూ ఆఫ్ -3/7 -1/14 -3/7 ఇంటూ 3/5ను కనుక్కోండి అంటే ఆన్సర్ -1/2. నెక్స్ట్ బిట్ 1 మరియు 5 మధ్య గల సహజ సంఖ్యలు ఏంటి అంటే ఆన్సర్ 2, 3, 4. నెక్స్ట్ బిట్ 10 మరియు 11ల మధ్య సహజ సంఖ్యలు లేవు. నెక్స్ట్ బిట్ 1/4 మరియు 1/2 మధ్య గల 3 అకరణీయ సంఖ్యలను కనుక్కోండి అంటే ఆన్సర్ 5/16, 3/8, 7/16. నెక్స్ట్ బిట్ -2/3 ఇంటూ 3/5 ప్లస్ 5/2 -3/5 ఇంటూ 1/6 ఈక్వల్స్ టు ఎంత అంటే ఆన్సర్ 2. నెక్స్ట్ బిట్ -6/-5 సంకలన విలోమం ఏంటి అంటే ఆన్సర్ 5/6. నెక్స్ట్ బిట్ 1/5 యొక్క గుణకార విలోమం ఏంటి అంటే ఆన్సర్ 5. నెక్స్ట్ బిట్ -5/8 ఇంటూ -3/7 యొక్క గుణకార విలోమం ఏంటి అంటే ఆన్సర్ 56/15. నెక్స్ట్ బిట్ -1 ఇంటూ -2/5 యొక్క గుణకార విలోమం ఏంటి అంటే ఆన్సర్ 5/2. నెక్స్ట్ బిట్ 6/13ను -7/16 యొక్క ఉత్క్రమంతో గుణించండి అంటే ఆన్సర్ -96/91. నెక్స్ట్ బిట్ మనం ఉపయోగించే సమాసాలు రేఖీయం అనగా సమాసంలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం 1 అనమాట. నెక్స్ట్ బిట్ 2x, 2x + 1, 3y - 7, 12 - 5zలు రేఖీయ సమాసాలు. నెక్స్ట్ బిట్ x² + 1, y + y², 1 + z + z² + z³ అనునవి రేఖీయ సమాసాలు కావు. నెక్స్ట్ బిట్ ఒకే చరరాశిగా రేఖీయ సమీకరణాలను ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాలు అంటారు. నెక్స్ట్ బిట్ ఒక సమీకరణంలో LHS, RHSలలో ఉన్న సమాసాల విలువలు సమానం. చరరాశి యొక్క కొన్ని ఖచ్చితమైన విలువలకే ఇది సాధ్యం. ఆ విలువను సమీకరణానికి సాధనాలు అంటారు. నెక్స్ట్ బిట్ 1.6 ఈక్వల్స్ టు y/1.5ని సాధించండి అంటే ఆన్సర్ y = 2.4. నెక్స్ట్ బిట్ 2 సంఖ్యలు మొత్తం 74. వీటిలో ఒక సంఖ్య మరో సంఖ్య కన్నా 10 ఎక్కువ. అయినా ఆ 2 సంఖ్యలు ఏవి అంటే ఆన్సర్ మొదటి సంఖ్య 32, రెండో సంఖ్య 42. నెక్స్ట్ బిట్ 3/7 రావడానికి అకరణీయ సంఖ్య -7/3 యొక్క రెట్టింపునకు ఎంత కలపాలి అంటే ఆన్సర్ 107/21. నెక్స్ట్ బిట్ ఒక దీర్ఘ చతురస్ర చుట్టుకొలత 13 సెంటీమీటర్లు, దాని వెడల్పు 2/3/4 సెంటీమీటర్లు అయినా దాని పొడవును కనుక్కోండి అంటే ఆన్సర్ 3 × 3/4. నెక్స్ట్ బిట్ సాహిల్ తల్లి ప్రస్తుత వయసు సాహిల్ ప్రస్తుత వయసుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 62 సంవత్సరాలు. వారి ప్రస్తుత వయసులు కనుక్కోండి అంటే ఆన్సర్ సాహిల్ ప్రస్తుత వయసు 14, సాహిల్ తల్లి ప్రస్తుత వయసు 42. నెక్స్ట్ బిట్ బన్నీ వద్ద గల 5 రూపాయలు నాణేలకు 3 రెట్లు 2 రూపాయలు నాణేలు ఉన్నాయి. అతని వద్ద మొత్తం సొమ్ము 77 అయినా ఒక్కో రకం నాణేలు ఎన్ని ఉన్నాయి అంటే ఆన్సర్ 5 రూపాయల నాణేల సంఖ్య 7, 2 రూపాయల నాణేల సంఖ్య 21. నెక్స్ట్ బిట్ 11 యొక్క 3 వరుస గుణిజాలు మొత్తం 363 అయినా ఆ గుణిజాలను కనుక్కోండి అంటే ఆన్సర్ 110, 121, 132.
నెక్స్ట్ బిట్ 2 పూర్ణాంకాల మధ్య భేదం 66. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 2:5 అయిన ఆ రెండు సంఖ్యలు ఏవి? ఆన్సర్ 2 సంఖ్యలు 44 మరియు 110. నెక్స్ట్ బిట్ దేవేశికి వద్ద 590 విలువ గల సొమ్ము 50, 20 మరియు 10 నోట్ల రూపంలో ఉంది. 50 నోట్లకు 20 నోట్లకు గల నిష్పత్తి 3:5. ఆమె వద్ద మొత్తం 25 నోట్లు ఉన్నచో ఒక్కో రకం నోట్లు ఆమె వద్ద ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ ఆమె వద్ద గల 50 నోట్లు 6, అలాగే ఆమె వద్ద గల 20 నోట్లు 10, అలాగే ఆమె వద్ద గల 10 నోట్లు 9. నెక్స్ట్ బిట్ నీవు ఒక సంఖ్య నుండి 1/2ని తీసివేసి ఫలితాన్ని 1/2తో గుణిస్తే 1/8 వస్తుంది. ఆ సంఖ్య ఏది? అంటే ఆన్సర్ 3/4. నెక్స్ట్ బిట్ దీర్ఘ చతురస్రాకార ఈత కొలను చుట్టుకొలత 154 మీటర్లు. దాని పొడవు వెడల్పుల రెట్టింపు కన్నా 2 మీటర్లు ఎక్కువ. ఈత కొలను యొక్క పొడవు వెడల్పు ఎంత? ఆన్సర్ 52 మీటర్లు మరియు 25 మీటర్లు. నెక్స్ట్ బిట్ ఒక సమద్విబాహు త్రిభుజ భూమి 4/3 సెంటీమీటర్లు. త్రిభుజ చుట్టుకొలత 4/2/15 సెంటీమీటర్లు. మిగిలిన రెండు సమాన భుజాలలో ఒకదాని పొడవు ఎంత? ఆన్సర్ 7/5 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ ఆరోహణ క్రమంలో 3 వరుస పూర్ణ సంఖ్యలను తీసుకొని వాటిని వరుసగా 2, 3, 4లతో గుణించి కూడగా 74 వస్తుంది. ఆ సంఖ్యలను కనుక్కోండి. అంటే ఆన్సర్ 3 సంఖ్యలు ఏంటి అంటే 7, 8, 9. నెక్స్ట్ బిట్ ఒక తరగతిలో బాలురు బాలికల నిష్పత్తి 7:5. బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ. తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఆన్సర్ 48. నెక్స్ట్ బిట్ బైచుంగ్ తండ్రి బైచుంగ్ తాత కన్నా 26 సంవత్సరాలు చిన్న మరియు బైచుంగ్ కన్నా 29 సంవత్సరాలు పెద్ద. ఆ ముగ్గురు వయసుల మొత్తం 135 సంవత్సరాలు. వారి ఒక్కొక్కరి వయసులు ఎంత? అంటే ఆన్సర్ బైచుంగ్ వయసు 17, బైచుంగ్ తాత వయసు 72, బైచుంగ్ తండ్రి వయసు 46. నెక్స్ట్ బిట్ 15 సంవత్సరాల తర్వాత భాస్కర్ వయసు అతని ప్రస్తుతం వయసుకు 4 రెట్లు. భాస్కర్ ప్రస్తుత వయసు ఎంత? ఆన్సర్ 5 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ ఒక వ్యాస రచన పోటీలో గెలిచిన వారికి 100, గెలవని వారికి 25 ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3,000. పోటీలో పాల్గొన్న వారి సంఖ్య మొత్తం 63. అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత? ఆన్సర్ 20. నెక్స్ట్ బిట్ 3x = 2x + 18ను సాధించండి. ఆన్సర్ x = 18. నెక్స్ట్ బిట్ 2x/3 + 1 = 7x/15 + 3ను సాధించి x విలువను కనుక్కోండి. ఆన్సర్ x = 10. నెక్స్ట్ బిట్ అమీనా ఒక సంఖ్యను తలుచుకొని దాని నుండి 5/2ని తీసివేసిన వచ్చిన ఫలితాన్ని 8చే గుణించింది. ఇప్పుడు వచ్చిన ఈ ఫలితం తాను తలుచుకున్న సంఖ్యకు 3 రెట్లు అయినా ఆ సంఖ్య ఏది? ఆన్సర్ 4. నెక్స్ట్ బిట్ ఒక ధన సంఖ్య మరొక సంఖ్యకు 5 రెట్లు. ఈ రెండు సంఖ్యలకు 21ని కలిపినా వచ్చే రెండు సంఖ్యలలోని ఒక సంఖ్య మరొక సంఖ్యకు రెట్టింపు అయినా ఆ సంఖ్యలు ఏవి? ఆన్సర్ ఆ సంఖ్యలు 7 మరియు 35. నెక్స్ట్ బిట్ ఒక 2 అంకెల సంఖ్యల్లోని అంకెలు మొత్తం 9. అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య ఆ సంఖ్య కన్నా 27 ఎక్కువ. ఆ రెండంకెల సంఖ్య ఏది? ఆన్సర్ 36. నెక్స్ట్ బిట్ ఒక 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె మరొక అంకెకు 3 రెట్లు. ఈ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. ఆ సంఖ్య ఏది? ఆన్సర్ 26. నెక్స్ట్ బిట్ శోభో తల్లి వయసు శోభో ప్రస్తుత వయసుకు 6 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత శోభో వయసు అతను తల్లి యొక్క ప్రస్తుత వయసులో 1/3వ వంతు. అయితే వారి ప్రస్తుత వయసులు ఎంత? ఆన్సర్ శోభో ప్రస్తుత వయసు 5 సంవత్సరాలు. శోభో తల్లి ప్రస్తుత వయసు 30 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ మహులి గ్రామంలో ఒక పాఠశాలకు కేటాయించిన దీర్ఘ చతురస్రాకార స్థలం యొక్క పొడవు వెడల్పులు 11:4 నిష్పత్తిలో ఉన్నాయి. గ్రామ పంచాయతీ వారు కంచె వేయుటకు మీటర్కు 100 చొప్పున 75,000 ఖర్చు చేసిన ఆ స్థలం కొలతలు కనుగొనండి. ఆన్సర్ పొడవు 275 మీటర్లు మరియు వెడల్పు 100 మీటర్లు. నెక్స్ట్ బిట్ ఒక జింకల గుంపులో సగం పొలంలో మేస్తున్నాయి మరియు మిగిలిన వాటిలో 4లో 3వ వంతు ఆడుకుంటున్నాయి. మిగిలిన 9 జింకలు కొలంలో నీరు తాగుతున్నాయి. గుంపులోని జింకల సంఖ్యను కనుగొనండి. ఆన్సర్ 72. నెక్స్ట్ బిట్ తాతగారు వయసు తను మనవరాలి వయసుకు 10 రెట్లు. అతను ఆమె కంటే 54 సంవత్సరాలు పెద్దవాడు. అయినా వారి ప్రస్తుత వయసులు కనుగొనండి. అంటే ఆన్సర్ ఏజ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ 60 years, ఏజ్ ఆఫ్ గ్రాండ్ డాటర్ 6 years. నెక్స్ట్ బిట్ అమాన్ వయసు అతని కొడుకు వయసుకి 3 రెట్లు. 10 సంవత్సరాల క్రితం అతని వయసు కొడుకు వయసుకి 5 రెట్లు. వారి ప్రస్తుత వయసులను కనుగొనండి. ఆన్సర్ అమాన్ కొడుకు వయసు 20 సంవత్సరాలు. అమాన్ వయసు 60 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ x + 7 - 8x/3 = 17/6 - 5x/2 సమీకరణాన్ని సాధించండి. ఆన్సర్ x = -5. నెక్స్ట్ బిట్ 3t - 2 whole by 4 - 2t + 3 whole by 3 =
2/3 మైనస్ టీ సమీకరణాన్ని సాధించండి. ఆన్సర్ t ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ బిట్ m మైనస్ ఆఫ్ m మైనస్ 1 హోల్ బై 2 ఈక్వల్స్ టు 1 మైనస్ m మైనస్ 2 హోల్ బై 3 సమీకరణం సాధించండి. ఆన్సర్ m ఈక్వల్స్ టు 7/5. నెక్స్ట్ బిట్ 15 ఆఫ్ y మైనస్ 4 మైనస్ 2 హోల్ y మైనస్ 9 ప్లస్ 5 ఆఫ్ y ప్లస్ 6 హోల్ ఈక్వల్స్ టు 0 సమీకరణాన్ని సాధించండి. అంటే ఆన్సర్ y ఈక్వల్స్ టు 2/3. నెక్స్ట్ బిట్ 0.25 ఆఫ్ 4f మైనస్ 3 ఈక్వల్స్ టు 0.05 ఆఫ్ 10f మైనస్ 9 సమీకరణాన్ని సాధించండి. ఆన్సర్ f ఈక్వల్స్ టు 0.6. నెక్స్ట్ బిట్ 3y ప్లస్ 4 బై 2 మైనస్ 6y ఈక్వల్స్ టు మైనస్ 2/5 సమీకరణాన్ని సాధించండి. ఆన్సర్ y ఈక్వల్స్ టు -8. నెక్స్ట్ బిట్ హరి మరియు హ్యారీల వయసులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 3:4 అవుతుంది. అయినా వారి ప్రస్తుత వయసును కనుగొనండి. ఆన్సర్ హరి వయస్సు 20 సంవత్సరాలు, హ్యారీ వయస్సు 28 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ ఒక అకరణీయ సంఖ్య యొక్క హారం దాని లవం కంటే 8 ఎక్కువగా ఉంటుంది. లవాన్ని 17 ఎక్కువ చేసి మరియు హారాన్ని 1 తగ్గిస్తే వచ్చే సంఖ్య 3/2 అయితే ఆ అకరణీయ సంఖ్యను కనుగొనండి. ఆన్సర్ 13/21. నెక్స్ట్ బిట్ 7 భుజాలు కలిగిన కుంభాకార బహుభుజి యొక్క అంతర కోణాలు మొత్తం కనుక్కోండి. అంటే ఆన్సర్ 900 degrees. నెక్స్ట్ బిట్ 8 భుజాలు కలిగిన కుంభాకార బహుభుజి యొక్క అంతర కోణాలు మొత్తం కనుక్కోండి. అంటే ఆన్సర్ 1080 degrees. నెక్స్ట్ బిట్ 10 భుజాలు కలిగిన కుంభాకార బహుభుజి యొక్క అంతర కోణాలు మొత్తం కనుక్కోండి. అంటే ఆన్సర్ 1440 degrees. నెక్స్ట్ బిట్ క్రమ బహుభుజి అనగా సమాన భుజాలు సమాన కోణాలు కలిగిన ఒక బహుభుజి. నెక్స్ట్ 3 భుజాలుగా కలిగిన క్రమ బహుభుజి సమబాహు త్రిభుజం. నెక్స్ట్ 4 భుజాలు కలిగిన క్రమ బహుభుజి చతురస్రం. నెక్స్ట్ 6 భుజాలుగా కలిగిన క్రమ బహుభుజి షడ్భుజి అన్నమాట. నెక్స్ట్ బిట్ x ప్లస్ 90 degrees ప్లస్ 50 degrees ప్లస్ 110 degrees ఈక్వల్స్ టు 360 degrees అయిన x విలువను కనుక్కోండి. ఆన్సర్ x ఈక్వల్స్ టు 110 degrees. నెక్స్ట్ బిట్ ప్రతి బాహ్య కోణం 45 degreesగా గల క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుక్కోండి. ఆన్సర్ 8 degrees. నెక్స్ట్ బిట్ 15 భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క ప్రతి బాహ్య కోణం కొలతను కనుక్కోండి. ఆన్సర్ 24 degrees. నెక్స్ట్ బిట్ ప్రతి క్రమ బహుభుజి యొక్క ప్రతి అంతర కోణం కొలత 165 degrees అయినా అది ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది. ఆన్సర్ 24 degrees. నెక్స్ట్ బిట్ ఒక క్రమ బహుభుజికి సాధ్యమయ్యే కనిష్ట అంతర కోణం కొలత ఎంత. ఆన్సర్ 60 degrees. నెక్స్ట్ బిట్ ఒక సమాంతర చతుర్భుజంలో 2 ఆసన్న కోణాలు నిష్పత్తి 3:2 అయిన సమాంతర చతుర్భుజం యొక్క ప్రతి కోణం యొక్క విలువను కనుక్కోండి. అంటే ఆన్సర్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ సి ఈక్వల్స్ టు 108 degrees. యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 72 degrees. నెక్స్ట్ బిట్ ఒక చతుర్భుజంలో భుజాలన్నీ సమానమైన అది సమ చతుర్భుజం అవుతుంది. నెక్స్ట్ ఎదురెదురుగా భుజాలు సమానంగా ఉండటం వల్ల సమ చతుర్భుజం ఒక సమాంతర చతుర్భుజం కూడా అవుతుంది. అందువల్ల సమచతుర్భుజం సమాంతర చతుర్భుజం మరియు గాలిపటం యొక్క అన్ని లక్షణాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ చతురస్రంలోని కర్ణాలు అనేవి పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి, సమానంగా ఉంటాయి, పరస్పరం లంబంగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ దీర్ఘ చతురస్రానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. దీర్ఘ చతురస్రం యొక్క ప్రతి కోణం లంబకోణం. దీర్ఘ చతురస్రం సమాంతర చతుర్భుజం కావున ఎదురెదురుగా భుజాలు సమానంగా ఉండి దాని కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ లంబకోణం గల సమాంతర చతుర్భుజం ప్రతి కోణం లంబకోణం అయ్యే సమాంతర చతుర్భుజమే దీర్ఘ చతురస్రం. నెక్స్ట్ దీర్ఘ చతురస్రంలో కర్ణాలు సమానం. దీర్ఘ చతురస్ర ధర్మాలు అన్నీ వర్తిస్తాయి. నెక్స్ట్ బిట్ సమచతుర్భుజాలు అన్ని సమాంతర చతుర్భుజాలు. నెక్స్ట్ చతురస్రాలు అన్ని సమచతుర్భుజాలు మరియు దీర్ఘ చతురస్రాలు. నెక్స్ట్ బిట్ సమచతుర్భుజాలు అన్ని గాలిపటాలు. నెక్స్ట్ సమాంతర చతుర్భుజాలు అన్ని సమలంబ చతుర్భుజాలు. నెక్స్ట్ చతురస్రాలు అన్ని సమలంబ చతుర్భుజాలు. నెక్స్ట్ బిట్ 4 భుజాలు సమానం కలిగిన చతుర్భుజములు చతురస్రం రాంబస్. నెక్స్ట్ 4 లంబ కోణాలు కలిగిన చతుర్భుజములు దీర్ఘ చతురస్రం. నెక్స్ట్ ఒక చతురస్రం 4 భుజాలను కలిగి ఉంటుంది కావున అది ఒక చతుర్భుజం. నెక్స్ట్ బిట్ ఒక చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమాంతరం కావున అది ఒక సమాంతర చతుర్భుజం. నెక్స్ట్ ఒక చతురస్రం 4 భుజాలు సమానంగా కలిగిన సమాంతర చతుర్భుజం కావున అది ఒక రాంబస్. నెక్స్ట్ చతురస్రం ప్రతి కోణం లంబకోణం కలిగిన సమాంతర చతుర్భుజం కావున అది ఒక దీర్ఘ చతురస్రం. నెక్స్ట్ బిట్ కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకునేవి సమాంతర చతుర్భుజము రాంబస్ చతురస్రం దీర్ఘ చతురస్రం. నెక్స్ట్ కర్ణాలు సమానంగా ఉండేవి చతురస్రం దీర్ఘ చతురస్రం. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం ఒక కుంభాకార చతుర్భుజం అవడానికి కారణం 2 కర్ణాలు దాని అంతరంలోనే ఉంటాయి.
నెక్స్ట్ బిట్ గాలిపటం అనేది ఖచ్చితంగా 2 జతల వరుస భుజాలు సమానంగా గల చతుర్భుజము. కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. ఒక కర్ణం మరొక కర్ణమును సమద్విఖండన చేస్తుంది. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం అనేది ప్రతి ఎదురెదురు భుజాలు జతలు సమాంతరంగా గల చతుర్భుజము. ఎదురెదురు భుజాలు సమానం, ఎదురెదురు కోణాలు సమానం, కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ చతురస్రం అనేది భుజాలు అన్ని సమానంగా గల దీర్ఘ చతురస్రం. సమాంతర చతుర్భుజం, సమచతుర్భుజం మరియు దీర్ఘచతురస్రం యొక్క ధర్మాలన్నీ వర్తించును. నెక్స్ట్ సమచతుర్భుజం భుజాలు అన్నీ సమానంగా గల సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజ ధర్మాలన్నీ వర్తించును. కర్ణములు పరస్పరం లంబంగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ ఏకైక త్రిభుజాన్ని నిర్మించడానికి 3 కొలతలు అవసరం. నెక్స్ట్ చతుర్భుజాలను ఏ సందర్భంలో నిర్మించవచ్చు? 4 భుజాలు మరియు ఒక కర్ణం కొలత ఇచ్చినప్పుడు ఏకైక చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. నెక్స్ట్ 2 కర్ణాలు మరియు 3 భుజాలు ఇచ్చినప్పుడు ఏకైక చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. నెక్స్ట్ బిట్ 2 ఆసన్న భుజాలు మరియు 3 కోణాలు ఇచ్చినప్పుడు ఏకైక చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. నెక్స్ట్ 3 భుజాలు మరియు వాటి మధ్య 2 కోణాలు ఇచ్చినప్పుడు ఏకైక చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. నెక్స్ట్ రాంబస్లో కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ టెస్ట్ 31B 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 1 దత్తాంశ నిర్వహణ, వర్గములు మరియు వర్గమూలాలు, గణములు మరియు ఘనమూలాలు, పరిమాణాలను పోల్చుట లెసన్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ సేకరించిన సమాచారాన్ని దత్తాంశం అంటారు. నెక్స్ట్ దత్తాంశాన్ని స్పష్టంగా ప్రదర్శించుటకు వాటిని రేఖాచిత్ర రూపంలో చూపించవచ్చు. నెక్స్ట్ కమ్మీల ఎత్తులు ప్రతి విభాగం యొక్క పరిమాణము తెలియజేయును. నెక్స్ట్ బిట్ కమ్మీలు సమాన వెడల్పులు కలిగి ఉండి వాటి మధ్య సమాన ఖాళీలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ కమ్మీ రేఖాచిత్రం అంటే దిమ్మ రేఖాచిత్రం ఒక వెడల్పులు కలిగి వాటి దత్తాంశములకు అనుపాతంలో ఎత్తులు కలిగి ఉండే కమ్మీల రూపంలో సమాచారాన్ని చూపించే చిత్రాలు. ఉదాహరణ ఏ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యలోని పెరుగుదల గరిష్టంగా ఉంది, ఏ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉంది అనేది అనమాట. నెక్స్ట్ జంట కమ్మీ రేఖాచిత్రం అంటే 2 రకాల దత్తాంశ వివరాలను ఒకేసారి చూపించే కమ్మీ చిత్రం. ఇది 2 రకాల దత్తాంశ వివరాలను పోల్చడానికి ఉపయోగపడును. ఉదాహరణ విషయము నందు ప్రతిభలో అత్యధిక పెరుగుదల ఉంది, ఏ విషయం నందు ప్రతిభ క్షీణించింది, ఏ విషయం నందు విద్యార్థులు ప్రతిభ నిలకడగా ఉంది అనేదన్నమాట. నెక్స్ట్ బిట్ అందుబాటులో గల క్రమ పద్ధతిలో లేని సమాచారంను ముడి దత్తాంశం అంటారు. ముడి దత్తాంశమును అర్థవంతంగా తెలుసుకోవడానికి క్రమబద్ధంగా వర్గీకృతం చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పౌనఃపున్యం అనేది ఆ విషయం ఎన్నిసార్లు వచ్చిందో తెలియజేస్తుంది. నెక్స్ట్ కమ్మీల పొడవులు తరగతి అంతరం యొక్క పౌనఃపున్యమును సూచించును. నెక్స్ట్ బిట్ దత్తాంశం ఈ విధంగా దిమ్మెల రూపంలో సూచించు రేఖాచిత్రాన్ని సోపాన రేఖాచిత్రం అంటారు. నెక్స్ట్ విభజన చేయబడిన దత్తాంశమును వర్గీకృత పౌనఃపున్య విభాజనం అంటారు. నెక్స్ట్ కమ్మీ పొడవులు దత్తాంశంలో ఇచ్చిన అంశాల యొక్క పౌనఃపున్యమును తెలియజేయును. నెక్స్ట్ బిట్ ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చుటకు సాధ్యమయ్యే పర్యవసానములు ఏంటి అంటే 2, 3, 5 అనమాట. నెక్స్ట్ ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య రాకపోవుటకు సాధ్యమయ్యే పర్యవసానములు ఏంటి అంటే 1, 4, 6. నెక్స్ట్ ఒక పాచికను దొర్లించినప్పుడు 5 కన్నా పెద్ద సంఖ్య వచ్చుటకు సాధ్యమయ్యే పర్యవసానములు ఆన్సర్ 6. నెక్స్ట్ బిట్ 0 to 10, 10 to 20, 20 to 30 మొదలగు సమూహాలలో ప్రతి దానిని తరగతి అంతరం అంటారు. నెక్స్ట్ 10 నుంచి 20 తరగతిలో 10ను ఆ తరగతి యొక్క దిగువ అవధి అని అంటారు. నెక్స్ట్ 10 నుంచి 20 తరగతిలో 20ను ఆ తరగతి యొక్క ఎగువ అవధి అని అంటారు. నెక్స్ట్ బిట్ 431 వర్గం 1ల స్థానం బేసి సంఖ్య. నెక్స్ట్ 2826 వర్గం 1ల స్థానం సరి సంఖ్య. నెక్స్ట్ 7779 వర్గం 1ల స్థానం బేసి సంఖ్య. నెక్స్ట్ బిట్ 1ల స్థానంలో 4 కలిగి ఉన్న సంఖ్యల గణములలో గల 1ల స్థానంలో ఉండే అంకె 4. నెక్స్ట్ 1ల స్థానంలో 5 కలిగి ఉన్న సంఖ్యల గణములలో గల 1ల స్థానంలో ఉండే అంకె 5. నెక్స్ట్ 1ల స్థానంలో 6 కలిగి ఉన్న సంఖ్యల గణములలో గల 1ల స్థానంలో ఉండే అంకె 6. నెక్స్ట్ బిట్ 1ల స్థానంలో 7 కలిగి ఉన్న సంఖ్యల గణములలో గల 1ల స్థానంలో ఉండే అంకె 3. నెక్స్ట్ 1ల స్థానంలో 8 కలిగి ఉన్న సంఖ్యల గణములలో గల 1ల స్థానంలో ఉండే అంకె 2. నెక్స్ట్ 1ల స్థానంలో 9 కలిగి ఉన్న సంఖ్యల గణములలో గల 1ల స్థానంలో ఉండే అంకె 9. నెక్స్ట్ బిట్ ఒక తరగతి యొక్క ఎగువ అవధి మరియు దిగువ అవధిల భేదం సమానము. నెక్స్ట్ బిట్ ఒక తరగతి యొక్క ఎగువ అవధి మరియు దిగువ అవధుల భేదమును ఆ తరగతి యొక్క డాష్ అంటారు. ఆన్సర్ వెడల్పు లేదా పరిమాణం.
నెక్స్ట్ బిట్ వృత్త రేఖాచిత్రం లేదా పై రేఖాచిత్రంకి చెందిన వాక్యం ఏంటో చూద్దాం. వృత్తాన్ని సెక్టారుగా విభజించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతి సెక్టార్ పరిమాణం అది సూచించే కృత్యం లేదా సమాచారానికి అనుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ వృత్త రేఖాచిత్రం మొత్తం వృత్తం మరియు దాని భాగాలు మధ్య సంబంధాన్ని చూపుతుంది. నెక్స్ట్ బిట్ సాధ్యం కాని ప్రయోగాలను యాదృచ్ఛిక ప్రయోగాలు అంటారు. బొమ్మ మరియు బొరుసు అనేవి ఈ ప్రయోగం యొక్క పర్యవసానములు. నెక్స్ట్ 6 ముఖాల మీద 1 2 3 4 5 6 అని రాసిన పాచికను ఒకసారి దొర్లించినచో సాధ్యపడు పర్యవసానములు 1 2 3 4 5 6 కావున సమసంభవ పర్యవసానములు 6 కలవు. నెక్స్ట్ ఒక ప్రయోగంలోని ప్రతి పర్యవసానము లేదా పర్యవసానాల సమూహాన్ని ఒక ఘటన అంటారు. నెక్స్ట్ ఒక నాణెమును ఎగురవేయుట అనే ప్రయోగంలో బొమ్మను పొందుట అనేది ఒక ఘటన మరియు బొరుసు పొందుట కూడా ఒక ఘటన అవుతుంది. ఒక పాచికను దొర్లించు సందర్భంలో 1 2 3 4 5 లేదా 6లలో ప్రతి దానిని పొందుట ఒక ఘటన అగును. నెక్స్ట్ బిట్ ఒక సంచిలో 4 ఎరుపు బంతులు మరియు 2 పసుపు బంతులు కలవు. బ్రాకెట్లో అన్ని బంతులు వేరువేరు రంగులను కలిగి ఒకే పరిమాణం ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి అగుటకు గల సంభావ్యతను కనుగొనుము. అది పసుపు బంతి అగుటకు గల సంభావ్యత కంటే ఎక్కువ తక్కువ. ఆన్సర్ ఎరుపు రంగు బంతిని పొందు సంభావ్యత పసుపు రంగు బంతిని పొందు సంభావ్యత కన్నా ఎక్కువ. నెక్స్ట్ బిట్ 2 నాణేలను ఒకేసారి ఎగరవేయడం వలన సాధ్యమయ్యే పర్యవసానములను కనుగొనండి. ఆన్సర్ HT, HH, TT, TH. నెక్స్ట్ బిట్ ఒక పాచికను దొర్లించినప్పుడు 5 కన్నా పెద్ద సంఖ్య రాకపోవుటకు సాధ్యమయ్యే పర్యవసానములను కనుక్కోండి. ఆన్సర్ 1 2 3 4 5. నెక్స్ట్ బిట్ బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుండి ఏస్ ముక్క వచ్చుటకు గల సంభావ్యత. ఆన్సర్ 1/13. నెక్స్ట్ బిట్ వేరు చీటీలపై 1 నుండి 10 వరకు సంఖ్యలను రాసి బ్రాకెట్లో ఒక్కొక్క చీటీపై ఒక సంఖ్య ఒక డబ్బాలో వేసి బాగా కలపండి. యాదృచ్ఛికంగా ఒక చీటీని తీసినట్లయితే ఈ క్రింది వాని సంభావ్యతలు ఎంత అంటే దానిలో ఫస్ట్ది 6 వచ్చుటకు. ఆన్సర్ 1/10. నెక్స్ట్ 6 కన్నా తక్కువ సంఖ్య వచ్చుటకు. ఆన్సర్ B = 1/2. అండ్ నెక్స్ట్ బిట్ 6 కన్నా పెద్ద సంఖ్య వచ్చుటకు. ఆన్సర్ C = 2/5. నెక్స్ట్ బిట్ ఒక తిరిగే చక్రం నందు 3 ఆకుపచ్చ, 1 నీలం మరియు 1 ఎరుపు సెక్టార్లు ఉన్నట్లయితే ముళ్ళు ఆకుపచ్చ సెక్టారు పొందు సంభావ్యత ఎంత? నీలం రంగు కాని సెక్టార్ పొందు సంభావ్యత ఎంత అంటే ఆన్సర్ ఆకుపచ్చ సెక్టారు పొందు సంభావ్యత 3/5. నీలం రంగు కాని సెక్టార్ పొందు సంభావ్యత 4/5. నెక్స్ట్ బిట్ వర్గీకృత దత్తాంశంను సోపాన రేఖాచిత్రం ద్వారా ప్రదర్శించవచ్చు. నెక్స్ట్ సోపాన రేఖాచిత్రము ఒక రకమైన కమ్మీ రేఖాచిత్రము. ఇందులో తరగతి అంతరములను క్షితిజ సమాంతర అక్షముపై కమ్మీల ఎత్తులను తరగతుల యొక్క పౌనఃపున్యంగా సూచిస్తారు. అంతేకాకుండా తరగతి అంతరాల మధ్య ఖాళీ ఉండనట్లయితే కమ్మీలకు మధ్య కూడా ఎటువంటి ఖాళీ ఉండదు. నెక్స్ట్ ఒక ఘటన యొక్క సంభావ్యత అనుకూల పర్యవసానముల సంఖ్య మొత్తం పర్యవసానముల సంఖ్య. నెక్స్ట్ బిట్ ఒక ప్రయోగంలో వచ్చే పర్యవసానాలకు సమాన అవకాశాలు ఉండే వాటిని సమసంభవ ఘటనలు అంటారు. నెక్స్ట్ ఖచ్చితమైన ఫలితాన్ని ఊహించడానికి వీలు లేని ప్రయోగమును యాదృచ్ఛిక ప్రయోగం అంటారు. నెక్స్ట్ దత్తాంశమును వృత్తరేఖ చిత్రం లేదా పై చిత్రం ద్వారా కూడా చూపవచ్చు. వృత్తరేఖ చిత్రం మొత్తం మరియు వాటి భాగాల మధ్య సంబంధాన్ని చూపును. నెక్స్ట్ దత్తాంశంలో ఒక పరిశీలన అంశం ఎన్నిసార్లు వచ్చిందో తెలియజేసే సంఖ్యయే పౌనఃపున్యం. నెక్స్ట్ బిట్ ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1 లేదా 9 ఉంటే దాని వర్గం డాష్తో అంతమవుతుంది. ఆన్సర్ 1తో. నెక్స్ట్ బిట్ ఏదైనా ఒక సహజ సంఖ్య mను n² రాయగలిగితే అప్పుడు m ఒక వర్గ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 4 లేదా 6 ఉంటే దాని వర్గం 6తో అంతమవుతుంది. నెక్స్ట్ ఏవైనా 2 వరుస త్రిభుజాకార సంఖ్యలను కలిపినప్పుడు వర్గ సంఖ్య వస్తుంది. ఇక్కడ త్రిభుజాకార సంఖ్యలు అనగా 3, 6, 10 అండ్ సో ఆన్ ఎక్సెట్రా అనమాట. ఎగ్జాంపుల్ 3 + 6 = 9 = 3², 6 + 10 = 16 = 4². నెక్స్ట్ బిట్ 799 యొక్క వర్గం యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను కనుక్కోండి అంటే ఆన్సర్ 1. నెక్స్ట్ బిట్ 1 2 3 4 యొక్క వర్గం యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను కనుక్కోండి అంటే ఆన్సర్ 6. నెక్స్ట్ బిట్ 12796 యొక్క వర్గం యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను కనుక్కోండి అంటే ఆన్సర్ 6. నెక్స్ట్ బిట్
3 స్క్వేర్ అండ్ 4 స్క్వేర్ల మధ్య గల వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు డాష్. ఆన్సర్ 10, 11, 12, 13, 14, 15. నెక్స్ట్ బిట్. రెండు వర్గ సంఖ్యల మధ్య వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఆ రెండు వర్గ సంఖ్యల భేదం కన్నా ఒకటి తక్కువ. నెక్స్ట్ బిట్. n స్క్వేర్ అండ్ n+1 హోల్ స్క్వేర్ల మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉంటాయి? ఆన్సర్ 2n. నెక్స్ట్ బిట్. ఒక సహజ సంఖ్యను 1తో మొదలయ్యే వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయడానికి వీలు కాకపోతే అది పరిపూర్ణ వర్గం కాదు. నెక్స్ట్. ఏదైనా బేసి సంఖ్య యొక్క వర్గాన్ని రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. ఎగ్జాంపుల్ 3² 9 బ్రాకెట్లో 4+5 9. నెక్స్ట్. ఒక సంఖ్య వర్గ సంఖ్య అయితే అది 1 నుండి మొదలయ్యే వరుస బేసి సంఖ్యల మొత్తంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్. ఒకట్ల స్థానంలో బేసి సంఖ్య ఉంటే దాని వర్గం యొక్క ఒకట్ల స్థానంలో కూడా బేసి సంఖ్య వస్తుంది. అలాగే ఒకట్ల స్థానంలో సరి సంఖ్య ఉంటే దాని వర్గం యొక్క ఒకట్ల స్థానంలో కూడా సరి సంఖ్య వస్తుంది. నెక్స్ట్ బిట్. 12 మరియు 13 సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఆన్సర్ 24. నెక్స్ట్ బిట్. 99 మరియు 100 సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఆన్సర్ 198. నెక్స్ట్ బిట్. త్రికములో రెండు సంఖ్యల వర్గాల మొత్తం మూడో సంఖ్య వర్గానికి సమానం. నెక్స్ట్ బిట్. ఏదైనా ఒక సహజ సంఖ్య m>1కు 2m² + m² - 1² m² + 1² అవుతుంది. కావున 2m, m² - 1, m² + 1లు పైథాగరియన్ త్రికాలు అవుతాయి. నెక్స్ట్ బిట్. 3, 4, 5 అంకెల సమూహాన్ని పైథాగరియన్ త్రికాలు అంటారు. నెక్స్ట్ బిట్. అతి చిన్న సంఖ్య 8గా గల పైథాగరియన్ త్రికమును రాయండి. అంటే ఆన్సర్ 8, 15, 17. నెక్స్ట్ బిట్. 6400 యొక్క వర్గమూలాన్ని కనుక్కోండి. అంటే ఆన్సర్ 80. నెక్స్ట్ బిట్. 2, 3, 5, 2 పరిపూర్ణ వర్గమా కాకుంటే పరిపూర్ణ వర్గం అగుటకు గుణించవలసిన కనిష్ట గుణిజాన్ని కనుక్కోండి. అంటే ఆన్సర్ 3చే గుణించిన పరిపూర్ణ వర్గమగును. నెక్స్ట్ బిట్. 9408ను ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు భాగఫలం పరిపూర్ణ వర్గము అగును. భాగఫలం యొక్క వర్గమూలాన్ని కనుక్కోండి. అంటే ఆన్సర్ 9408ని 3చే భాగించగా పరిపూర్ణ వర్గము అవుతుంది మరియు భాగఫలం యొక్క వర్గమూలం 56. నెక్స్ట్ బిట్. 6, 9, 15లచే భాగించబడు అతి చిన్న వర్గ సంఖ్యను కనుక్కోండి. అంటే ఆన్సర్ 900. నెక్స్ట్ బిట్. క్రింది సంఖ్యలలో ఏవి పరిపూర్ణ వర్గాలు కనుక్కోండి. అంటే ఫస్ట్ది 153. ఆన్సర్ పరిపూర్ణ వర్గం కాదు. నెక్స్ట్ది 257 అనేది కూడా పరిపూర్ణ వర్గం కాదు. నెక్స్ట్ 408 అనేది కూడా పరిపూర్ణ వర్గం కాదు. నెక్స్ట్ది 441 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ బిట్. 1764 యొక్క వర్గమూలాన్ని కనుక్కోండి. అంటే ఆన్సర్ 42. నెక్స్ట్ బిట్. 9604 యొక్క వర్గమూలాన్ని కనుక్కోండి. ఆన్సర్ 98. నెక్స్ట్ బిట్. 1008ను ఏ కనిష్ట సంఖ్యచే గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది? ఆన్సర్ 7.